వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లిటిల్ ఎక్స్ప్రెషన్ స్టడీస్. పీజీ ఈసెట్ 2026 రాసిన అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఫైనల్లీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ నుండి సీట్ అలాట్మెంట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక్క డేట్ మిస్ అయినా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుక్. ఇది వచ్చేసరికి మనకి 15th జూన్ 2026 నుండి 18th జూన్ 2026 వరకు ఉంటుంది. ఈ డేట్స్ మధ్య అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ టైంలో ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, బేసిక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. పేమెంట్ అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేయకపోతే వెరిఫికేషన్కి వెళ్ళలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇమీడియట్గా స్లాట్ బుకింగ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 17th జూన్ నుండి 19th జూన్ వరకు ఉంటుంది. సో మీరు బుక్ చేసిన స్లాట్ డేట్ అండ్ టైం ప్రకారం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి అండ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా క్యారీ చేయండి. సో మీకు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. సో అండ్ వ్యాలిడిటీ అండ్ ఒక్కొక్క డాక్యుమెంట్ అప్డేటెడ్ టైం ఎంత ఉండాలి అవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, దాన్ని చెక్అవుట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది అండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇస్తారు, అది కంపల్సరీ జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఇది వచ్చేసి మనకి 17th జూన్ 2026 నుంచి 21 జూన్ 2026 వరకు ఉంటుంది. ఇది కౌన్సిలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీ ర్యాంక్కి తగ్గట్టు కాలేజెస్ అండ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేయడం. కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, కాలేజ్ ప్లేస్మెంట్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఉన్న హోమ్ నుంచి అండ్ కాలేజ్ డిస్టెన్స్ ఎంత, హాస్టల్ ఫెసిలిటీ, బ్రాంచ్ డిమాండ్ అన్నీ చెక్ చేసి ఆప్షన్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం పాసిబుల్ కాలేజెస్ యాడ్ చేయండి. ఓన్లీ ఫేవరెట్ కాలేజెస్ ఒక్కటే పెట్టి రిస్క్ తీసుకోకండి. ఎక్కువ ఆప్షన్స్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆప్షన్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ అండ్ బ్రాంచ్ ఫస్ట్ పెట్టండి, తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆప్షన్స్. సో ఇది వచ్చేసరికి 21 జూన్ 2026. ఇది ఫైనల్ ఆపర్చునిటీ. మీరు ఎంటర్ చేసిన వెబ్ ఆప్షన్స్ని ఫైనల్గా లాక్ చేయాలి. ఫ్రీజ్ చేయకపోతే ఆప్షన్స్ సేవ్ కాకపోవచ్చు. కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ముందు వన్స్ కంప్లీట్గా వెరిఫై చేయండి. కాలేజెస్ నేమ్స్, బ్రాంచ్ నేమ్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్లో అని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి ఫ్రీజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్. ఇది ఫైనల్ స్టెప్. సో సీట్ అలాట్మెంట్ అనేది మనకి 24th జూన్ బిఫోర్ మనకి వచ్చేస్తుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సీట్ వచ్చిన స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాలి. లేదంటే అలాటెడ్ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్: రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సర్టిఫికేట్స్ ముందే రెడీ పెట్టుకోండి. మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి. వెబ్ ఆప్షన్స్ హరీలో ఇవ్వకండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కంపల్సరీ చెక్ చేయండి. మ్యాక్సిమం కాలేజెస్ ఇంక్లూడ్ చేయండి. ఫైనల్ సబ్మిషన్ ముందు ఇంకోసారి వెరిఫై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది టీజీ ఈసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ షెడ్యూల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా టీజీ ఈసెట్ కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ సెలెక్షన్, కట్ ఆఫ్ అనాలిసిస్, సీట్ ప్రిడిక్షన్ అన్ని అప్డేట్స్ ఫాస్టెస్ట్గా కావాలంటే మన రిటర్న్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.